భారతదేశంలో ఢిల్లీలో భారత రాజధాని అయిన ఢిల్లీలో విద్యార్థులపై యువతపై పేపర్ లీకేజ్ కారణంగా పాతికేళ్ల ప్రస్థానం ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం మన సిలికాన్ ఆంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా తెలుగు రక్తం ఉరకలెత్తేలా చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు అద్భుత కళా వైభవం రండి మన అస్తిత్వాన్ని విశ్వఖ్యాతిని చాటి చెబుదాం ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికాన్ ఆంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం. తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరడంతో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న యువతపై దారుణంగా దాడి చేసి ఢిల్లీ పోలీసులు అలాగే ఇతర గుండాలు డ్రెస్సు లేకుండా కూడా కొంతమంది అనేక మంది మహిళల మీద యువకుల మీద దాడి చేశారు. దారుణంగా కొట్టడం మనం వీడియోల ద్వారా చూడటం జరిగింది. ఇది అన్యాయం, అక్రమం, అమానుషం. భారతదేశంలో ఆర్టికల్ 19 క్లాస్ 1 కింద ప్రతి ఒక్క పౌరుడికి తమ నిరసనని తమ ఒపీనియన్ని తెలియజేసే అవకాశం ఉంది. శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న వారిపై దాడి చేయడం అనేది చాలా దారుణం. కనీసం అనేక సార్లు లీకేజీకి కారణమైన ప్రధాని రాజీనామా చేయించాలా లేకపోతే తీసేయాలని చెప్పి అడిగితే కూడా అది న్యాయమైన కోరిక. దాన్ని కూడా చేయకుండా ఇవాళ వాళ్ళ మీద దాడి చేయడం అనేది అన్యాయం. దేశవ్యాప్తంగా ఇవాళ అనేక అక్రమాలు అన్యాయాలు చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రభుత్వాన్ని వాళ్ళని ఈడీలు ఆ కేసులు ఈ కేసులు పెట్టి దారుణంగా హెరాస్ చేస్తూ ఉన్నారు. ప్రెస్ మీడియాకి స్వేచ్ఛ లేకుండా పోతున్నాయి. భారతదేశ రాజ్యాంగం ఇచ్చింది ఏంటంటే స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం. దాన్ని కాపాడటం కోసం భారత యువత ఈరోజు తిరగబడతా ఉంది. వాళ్ళందరూ కూడా మా సంఘీభావం తెలియజేస్తా ఉన్నామని ఇండియన్ అసోసియేషన్ లాగా పెద్దోడ భారతదేశం తరఫు కూడా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మిత్రులకు మా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు మేము విజయవాడ బార్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాము. ప్రధానంగా 25 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర యూత్ ధర్నా చేస్తున్నారు. ప్రధానంగా 18 సార్లు పేపర్ లీకేజ్ జరిగినాయి ఈ 12 ఏళ్లలో. ఒక్కసారి కూడా వాళ్ళు శిక్షించకపోవటం వల్ల ఫైనల్గా నీట్ విద్యార్థుల పేపర్ లీకేజీ దాని నుంచి 20 మంది స్టూడెంట్స్ చనిపోయారు, మన పిల్లలు చనిపోయారు. ఆ 20 మంది కుటుంబాలు ఎంత బాధపడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు ఆ బాధను పట్టించుకోకుండా కనీసం వాళ్ళు చేసే తప్పుని ఒప్పుకుంటూ వాళ్ళు రిజైన్ చేయమని విద్యాశాఖ మంత్రిని, అది కూడా రిజైన్ చేయకుండా పంతంగా కూర్చొని మేమెవరు విదేశస్తుల్లాగా ఉద్యమాలు చేసేవాళ్ళు పక్క దేశాలలాగా వ్యవహరిస్తూ గవర్నమెంట్ వాళ్ళ మీద బాష్పవాయువులు ప్రయోగించింది, కొట్టింది. ఆడపిల్లలకైతే చెస్ట్ మీద పడేసి ఒక సిఐ మీద కూర్చున్నాడు, ఇంకొకళ్ళు కర్ర పెట్టి ఈ 2 పిల్లల మధ్య పొడుస్తున్నాడు. ఈ దుర్మార్గాలు ఎంత ఇదిగా ఉందో. పిల్లెట్స్ ప్రయోగించడం వల్ల ఒక అతని కంట్లో పోయి అతను గుడ్డివాడు పరిస్థితుంది. ప్రభుత్వం సమస్యను పరిష్కరిస్తావా, సమస్యను రెచ్చగొడతావా? ప్రభుత్వం సమస్య రెచ్చగొట్టే విధంగా ఉంది. ఆయన శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న విద్యార్థులకి మేము మద్దతుగా ఉండి వాళ్ళు కేంద్ర విద్యాశాఖ మంత్రి రిజైన్ చేసే వరకు మా పోరాటం ఆగదని చెప్తూ ముగిస్తున్నాం.